మీరు దన్నుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, మూటలు మోయాలి. ఆ పనిలో ఉన్నారు తప్ప హైడ్రా వల్ల, మూసి వల్ల ప్రాంతానికి ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. తీసుకురావడానికి ఉంది కానీ మరి రైతులకు ఆ 2 లక్షలు అలాగే ఈ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ వేయడానికి నేనేమంటే వాళ్ళ ప్రియారిటీ అది కాదు కదా. రైతులకు ఉపయోగపడే విధంగా పాలన చేయాలనో, ప్రాంతానికి ఉపయోగపడే పాలన చేయాలన్నది కాదు వాళ్ళ ప్రియారిటీ. మేము కూడా కుర్చీలో కూర్చున్నాం. కేసీఆర్ అనే యూనివర్సిటీలో ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు హుషారైనరు. ప్రశ్నించే తత్వం నేర్పించినటువంటి వ్యక్తి మాకు కేసీఆర్. తీసేస్తాం మిమ్మల్ని అంటే మీకు పోగాలం వచ్చిందని దాని అర్థం. ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష? మా యొక్క కేసీఆర్ ఉన్నాడు. ఇదే మా బలం. తెలంగాణ ఉద్యమే మా బలం. జై తెలంగాణ అన్న పదమే మా బలం. కేసీఆర్ అన్న 3 అక్షరాలే మా బలం. అసలు ఏం భయం లేదా? రాష్ట్రం కోసం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. ఆ కుర్చీలో కూర్చున్నావు కాబట్టి నువ్వు చెప్పిన పనులు చెయ్యి, హామీలు నెరవేర్చు, దానికోసం కొట్లాడుతున్నాం. 100% మా ఇంకా కేసీఆర్ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, వెంటాడుతాం. అది తప్పు వద్దు, ఎల్లకాలం ఉండదు ఏ ప్రభుత్వము. ఆ తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా అధికారుల పైన కూడా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేసే ప్రసక్తే లేదు.